ఎలక్షన్ కమిషనర్ని ఎందుకు కలిసారు సార్? 117 మున్సిపాలిటీస్కి 7 కార్పొరేషన్స్కు త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి వార్డ్ వైజ్ ఓటర్స్ లిస్ట్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ప్రచురించడం జరిగింది. దీంట్లో ఆక్షేపణలు ఉంటే తెలియజేసి దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వార్డుల విభజనలో ఏదైనా అటు ఇటు కావడం అనేటువంటి దానిపైన ఆక్షేపణలు ఒకవైపు అయితే, ఆ మున్సిపాలిటీలో ఓటర్లు కానటువంటి వారిని, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ని ఇక్కడ ఓటర్గా చూపించడం ఇది చాలా అన్యాయంగా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు జరిగాయి. ఒక సందర్భంలో అధికార పార్టీ వారికి అనుకూలంగా ఉండేటట్టుగా ఓటర్ల పేర్లు తొలగించడం జరిగింది. అది కూడా ఇల్లీగల్గా. సో చేర్చడం కానీ తొలగించడం కానీ ఒక పార్టీకి, రూలింగ్ పార్టీకి, అధికార పార్టీకి మేలు జరిగేటువంటి విధంగా దీనికి ఎన్నికల సంఘం వారు ఇచ్చేటువంటి లిస్టు ఒక రకంగా ఉంటే, కింది స్థాయిలో అధికారులు దీన్ని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా స్పందించారు సార్? తప్పకుండా దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. సరి చేయడమే కాకుండా దీనికి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత